బాస్ ఇస్ బ్యాక్ కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఎంతో చరిత్రున్న ఏపీఎండిసి కార్పొరేషన్ రైల్వే కోడూరు మంగంపేట. ఈ కార్పొరేషన్ ఆధారంగా ఎన్నో జీవితాలు, వేల జీవితాలు బాగుపడుతున్నాయి. అది కంటిన్యూగా అట్లే దివంగత రాజశేఖర రెడ్డి గారు కానీ ఇంకొకరు కానీ వచ్చినప్పుడు కూడా, జగన్మోహన్ గారు వచ్చినప్పుడు కూడా ఇక వాళ్ళకు జాబ్స్, ఎంప్లాయ్మెంట్ కల్పించడంలో కానీ, పునరావాస కల్పించడంలో కానీ, వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పించడంలో కానీ జరిగే నేపథ్యంలో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి ప్రజాస్వామ్యంలో. కానీ 2024 అధికారంలోకి వస్తానే మామూలుగా చాలామంది కూడా ఉద్యోగాలు కల్పిస్తాము, మేము సేవ్ చేస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు చాలామంది కూడా ఉద్యోగాలందరూ కడుపు కొట్టే పరిస్థితి చూస్తున్నాం. అంతా దాదాపు దగ్గర 150 కుటుంబాలు రోడ్డు పైన పడిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించిన మాట పక్కన పెడితే ఉన్న ఉద్యోగాల్లో పోగొట్టే పరిస్థితి చూస్తున్నాం. మేము అందుకే చెప్తున్నాం, మేము చాలా స్ట్రాంగ్గా ఈరోజు చెప్తున్నాము. గౌరవ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా లోకల్ సంబంధించిన లీడర్లు అందరూ కూడా ప్రతి ఎంప్లాయీ, మీరు తీసిన ప్రతి ఎంప్లాయీకి తిరిగి ఇవ్వాలా, తిరిగి ఉద్యోగంలో పెట్టుకోవాలా. ఎందుకంటే ఈరోజు మేము గతంలో అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 600 మందికి ఉద్యోగాలు పైన ఇచ్చాం 2019-24 మధ్యలో. పైగా సమాన పని సమాన వేతనానికి ముందుండి నడిపించాం. 18,000 ఇచ్చే శాలరీ 40,000 పైపోయింది. దాంతోపాటు వాడు కాపల్లి కానీ, అరుంధతివాడ కానీ, హర్జవాడ, ఒడ్డిపల్లి ఈ ప్రాంతాలను కూడా కార్పొరేషన్కు డెవలప్మెంట్కు అనుకూలంగా ఉంటామనే ఉద్దేశంతో కన్విన్స్ చేసుకొని దాదాపు 370 కోట్ల రూపాయలు పెట్టి ఎదురుగా కనబడే పునరావాస కేంద్రం మాత్రం మేము అందరూ కూడా ఏర్పాటు చేసినాం. అంటే ఇటువంటి చరిత్రున్న పార్టీ, ఇటువంటి ఉన్న మేము ఈరోజు వాళ్ళని జాబ్లో పెట్టి ఏదో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఉన్న పరిస్థితుల వల్ల ఉద్యోగాలు పెడితే ఈరోజు ఇమ్మీడియట్గా ఏం మానవతా దృక్పథం లేకుండా వాళ్ళు పక్కన పెట్టడం ఎంతవరకు అది భావ్యం అనేది కూడా మనం కూడా ఆలోచించాలి. ఉద్యోగం పెట్టడం కష్టం కానీ తీయడం చాలా ఈజీ. ఈరోజు మీకు ఎందుకు తీయాల్సి వస్తుందో నాకు అర్థం కాలేదు. ఈరోజు మీరు అనుకుంటారు ఎక్కువగా ఈ సాగులు చెప్తారు, అంటే డైవర్ట్ పాలిటిక్స్ మాత్రం, డైవర్ట్ ఇది అని చెప్పేసి. వేరే డిపార్ట్మెంట్లతో మంగంపేట దయచేసి పోల్చొద్దు. మంగంపేట అనేది ఒక కార్పొరేషను, అంటే ఒక ఖనిజం సంబంధించిన ఇది. ఇక్కడే భూములు పోయి, ఇల్లులు పోయి, పొలాలు పోయి తిరిగి ఇక్కడున్న ప్రాంతాలకు ఏమొస్తుందంటే జబ్బులు, ఎముకల జబ్బులు, కిడ్నీ జబ్బులు ఇవన్నీ కూడా ఫేస్ చేసిన పరిస్థితి. సో ఇక్కడోళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఇంకా మళ్ళీ ఇంకా వేల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఉన్న ఉద్యోగాలు తీయడం ఎంతవరకు భావ్యమని కూడా ఒకసారి పరిపాలనలో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడి నుంచో వలస వచ్చినట్టు వస్తారు, వచ్చినా మీకు ఏమి తెలియదు, గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా ఇలా తిని వాళ్ళని తెలియదు అనేది ఎంతవరకు ఇది. మేము ఖచ్చితంగా చెప్తున్నాము, మేము ఒక మానవతా దృక్పథంతో మీరు తీసిన ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలా. అది కూడా మేము ఆల్రెడీ మేము ఇప్పుడు ఎండీతోనూ ఫోన్ల ద్వారా, అదేవిధంగా సిపిఓ కూడా కలిసి మాకు ఇంత టైం బాండ్లో మీరు ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాలు చేర్చుకోవాలా. లీగల్గా మళ్ళీ మేము కోర్టు పోతే మళ్ళీ పెట్టాం. అదర్వైజ్ ఏమన్నా ఒకవేళ మీరు డిలే కానీ చేస్తే ఖచ్చితంగా మేము ఇండెఫినెట్ స్ట్రైక్ చేస్తాము. ఎక్కడ మైనింగ్ కూడా ముందు పోవాలని కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే ప్రాంతం మాది లోకల్, మా వాళ్ళు ఉద్యోగం చేయాలా.